తెలంగాణ రైతు సోదరులకు, రైతు మిత్రులకు, రైతన్నలకి నమస్కారం అండి. వెల్కమ్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు ఎవరైతే ఈ వీడియోనైతే చూస్తున్నారో అటువంటి వారందరూ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసినట్లయితే మన తెలంగాణలో ఉన్నటువంటి రైతన్నల ఖాతాలలో ఎట్టకేలకు ఎకరానికి 6,000 రూపాయల చొప్పున యాసంగి రైతు భరోసా పంట పెట్టుబడుల సాయం కోసం ఎదురు చూస్తున్నటువంటి రైతుల ఖాతాలలో యాసంగి రైతు భరోసా డబ్బులను అయితే రిలీజ్ చేయబోతున్నట్లు కీలకమైన సమాచారాన్ని రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడం అయితే జరిగింది. ఇక ఏకంగా మన తెలంగాణలో ఉన్నటువంటి రైతులకు రైతు భరోసా డబ్బులు పంపిణీ చేస్తూనే ఇంకా అదిరిపోయే 2 శుభవార్తలు అయితే ప్రకటించడం అయితే జరిగింది. అవేంటో మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. ఇక మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు రాష్ట్రంలో ఉన్నటువంటి 68 లక్షల మందికి అర్హతల జాబితాలో చేర్చినట్లు సమాచారం. ఇక మన తెలంగాణలో ఏకంగా దాదాపు 10 గుంటల నుంచి మొదలుకొని ఎకరం, 2 ఎకరాలు, 3, 4, 5, 6 ఎకరాల లోపు ఉన్నటువంటి పంట పండిస్తూ సాగు చేస్తున్నటువంటి రైతుల ఖాతాలలో యాసంగి రైతు భరోసా డబ్బులను పంపిణీ చేసేందుకు నిధుల సర్దుబాటు కోసం ఆర్థిక శాఖకు ఆదేశాలు అయితే జారీ చేయడం అయితే జరిగింది. ఇక ఏకంగా మనకి దాదాపు చూసుకున్నట్లయితే 9,500 కోట్ల రూపాయల నుంచి 8,700 కోట్ల రూపాయల నిధులు అనేది ఈసారి యాసంగి రైతు భరోసా పంట పెట్టుబడుల పొలాల కోసం రైతులకు అండగా ఉండేందుకు కోసం ఈ రైతు భరోసా డబ్బులను అయితే విడుదల చేయడం అయితే జరిగింది. ఇక ఎట్టకేలకు మన తెలంగాణలో ఉన్నటువంటి అనేక రకమైన ఆసరా పెన్షన్ లబ్ధిదారులు, అదేవిధంగా రైతులు ఎవరైతే ఉన్నారో వీరందరికీ 2026లో అదిరిపోయే శుభవార్తలు అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఇక ఈ వీడియోలో వచ్చేసి తెలంగాణ రైతులకు యాసంగి రైతు భరోసా డబ్బులు ఈరోజు ఏ జిల్లాలలో పంపిణీ చేయనున్నారు, ముఖ్యంగా ఈ రైతు భరోసా డబ్బులు ఎప్పటి నుంచి పంపిణీ చేసే అవకాశాలు ఉన్నాయి, పూర్తి స్థాయిలో ఎవరికి జమ చేసేసరికి ఎంత సమయం అనేది పట్టొచ్చో మనం ఈ వీడియోలో సమాచారం అనేది తెలుసుకుందాము. సో వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే ఈ వీడియోని అయితే చూడండి. ఇప్పటి వరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా వీడియోని చూస్తుంటే వీడియోని అయితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండానైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైనంత మందికి వీడియోని అయితే షేర్ చేయండి. ఇప్పటి వరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఎవరైనా చూస్తుంటే వీడియోని అయితే లైక్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మిమ్మల్ని అయితే కోరుతున్నాను. అదేవిధంగా పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ నోటిఫికేషన్ సింబల్ని కూడా ఆన్లో అయితే ఉంచుకోండి. అప్డేట్లకి వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో పెన్షన్ లబ్ధిదారులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే తీపి కబురు శుభవార్తనైతే ప్రకటించడం అయితే జరిగింది. ఇక ఎట్టకేలకు మన తెలంగాణలో ఉన్నటువంటి ఎవరైతే రైతన్నలు ఉన్నారో రైతుల ఖాతాలలో ఎకరానికి 6,000 రూపాయల రైతు భరోసా డబ్బులతో పాటుగా మనకి ఏదైతే పీఎం కిసాన్ డబ్బులు 22వ విడత కింద 2,000 రూపాయల డబ్బులు కూడా మన కేంద్ర ప్రభుత్వం అయితే జమ చేయనుంది. ఇక ముఖ్యంగా ఈ యాసంగి రైతు భరోసా డబ్బులు వచ్చేసి మనకి జనవరి చివరి వారం నుంచి మొదలుకొని ఫిబ్రవరి లాస్ట్ వారం వరకు రైతు భరోసా డబ్బులను అయితే రైతుల ఖాతాలలో విడుదల చేస్తున్నామని సమాచారం అయితే రావడం అయితే జరిగింది. ఇక ఎకరం నుంచి మొదలుకొని ఎన్ని ఎకరాల వరకు సాగు చేస్తారో అన్ని ఎకరాల వరకు సాగు చేసినటువంటి రైతులకు ఈ యాసంగి రైతు భరోసా డబ్బులైతే రైతుల ఖాతాలను అయితే పంపిణీ చేయబోతున్నట్లు సమాచారం అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. ఇక ఈ రైతు భరోసా డబ్బులు రైతుల ఖాతాలలో జమ కావాలంటే తమ రైతుల ఖాతాల్లోకి తప్పకుండా ఈకేవైసీ అప్డేట్స్, అదేవిధంగా ఎన్పిసిఐ లింక్ అప్డేట్స్ అనేది తప్పకుండానైతే చేయించుకొని అయితే ఉండాలి. ఎవరైతే రైతులు ఇటువంటి అప్డేట్స్ అనేది చేసుకొని ఉంటారో అటువంటి రైతులకు మాత్రమే వీలైనంత తొందరలో డబ్బులు విడుదల చేసిన వెంటనే రైతుల ఖాతాలలోనైతే డబ్బులు అయితే జమ అయ్యే అవకాశాలు ఉన్నాయని భారీ సమాచారం అయితే మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేయడం అయితే జరిగింది. ఇక ఈ రోజున కీలకమైన లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అయితే ఇవి. ఇక ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి. థ్యాంక్ యూ గైస్. జై హింద్.